అన్న ఇంకొక లైన్ ఏంటబ్బా, ఇంకో లైన్ ఏంటి? అన్నీ ఆఫ్ చేస్తారా? సౌండ్ వస్తుంది వాళ్ళకి, రీసౌండ్ వస్తుంది. అల్మాస్పేటలో జరిగిన దుర్ఘటన తీవ్రంగా ఖండిస్తున్నాము. కొంతమంది స్వార్థపరుల మాయా ఉచ్చులో ఈ ఘటన జరిగింది. ఏమీ తెలియని అమాయకమైన కడపలోని యువకులను దీనిలో భాగస్వామ్యం చేశారు. ఎంతో భవిష్యత్తు ఆ కుటుంబాలకు భవిష్యత్తు కోసం పనిచేయాల్సిన యువకులు, మంచి ఉపాధి అవకాశాలు పొందగలిగే మన కడపలోని వాళ్ళని దీంట్లో కొంతమంది స్వార్థపరులు వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకొని పబ్బం గడుక్కోవాలనుకున్నారు. దీన్ని ప్రభుత్వము చాలా గట్టిగా ఎదుర్కోగలిగింది. ఈరోజు ముఖ్యంగా చెప్పదలుచున్నాను ఏంటంటే, మతం అనేది మన జన్మతః మనకు వస్తుంది. ఆ తర్వాత ఆ మతాన్ని ఆచరించడం అనేది ఎవరికి వారికి వ్యక్తిగతం. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆచరించుకునేది. ఆ విశ్వాసాలు ఎవరికి వాళ్ళు విశ్వసించేది. అలాగనే మన మతాన్ని, ఎవరి మతాన్ని వాళ్ళు విశ్వసిస్తూ వాళ్ళకున్న గౌరవాన్ని ఎదుటి మత వాళ్ళని కూడా గౌరవిస్తూ వాళ్ళ మత యొక్క విశ్వాసాలను కూడా గౌరవించడం అనేది మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఎవరి మత ఆచారాలను, ఎవరి మత విశ్వాసాలను వాళ్ళ ఇంట్లల్లో వాళ్ళు పాటించుకోవాలా. ఈ మత విశ్వాసాలను పాటించుకోవడానికి ఏ మతాలకు సంబంధించిన వాళ్ళకి గుళ్ళు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ ఉన్నాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళి పాటించుకోవచ్చు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. భారత రాజ్యాంగం ఈ హక్కు ప్రతి ఒక్కరికి ఇచ్చింది. కొంతమంది స్వార్థపరులే కడప అనుకుంటే అది చాలా తప్పు. కడప 300 మందో 200 మందో ఉగ్రవాదులు లాంటి కొంతమంది స్వార్థపరులు డిక్టేట్ చేయాలంటే అది వాళ్ళ వల్ల కాదు. కడపలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. పేదోళ్ళు ఉన్నారు, బీదోళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, వ్యాపార వర్గాలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాలను నడుపుకోవడానికి ఒక శాంతికరమైన కడపను నిర్మించడానికే ప్రభుత్వం కానీ, సమాజంలోని ప్రజాసేవ చేస్తున్న పెద్ద మనుషులు కానీ పని చేస్తూ ఉంటారు. కాబట్టి కడపలోని ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. కడప చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వ్యవహారాలు చూసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. డెవలప్మెంట్ కూడా అంతే బాగా జరుగుతూ ఉంది. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను, నిన్న జరిగిన దుర్ఘటన కారణమైన వాళ్ళని. ఏదైనా ఈ విధమైన పనులను ప్రోత్సహిస్తూ అమాయకమైన యువతను వాళ్ళ భవిష్యత్తును పాడులేపాలనుకున్న వాళ్ళు, మీరు ఏ రోజైనా ఈ కడపలో ఉన్న పేదవాళ్ళ యొక్క కష్టాలు తెలుసుకున్నారా? ఏ రోజైనా ఈ యువకులకి ఉపాధి అవకాశాల కోసము ఏమి చెయ్యాలా, వీళ్ళ చదువులేంటి, వీళ్ళ భవిష్యత్ ఏంటి, ఈ యువకులకు డిగ్రీలు వచ్చినాయా, చదువుకున్నారా, రేపు వీళ్ళు ఆర్థికంగా నిలబడాలంటే వీళ్ళకి ఏం చేయాలని
వీళ్ళు ఎవరన్నా ఆలోచించినారా? యువకులు వ్యసనాల బారిన పడి గాంజా మత్తు ఇంజెక్షన్లు తీసుకుంటూ పాడైపోతుంటే వాళ్ళ కోసం ఉద్యమాలు చేయాలి. అలాంటి వాటిని మన కడప నుంచి ప్రాలదోలానికి రోడ్ల మీదకి వచ్చి చేయాల పోరాటాలు. అవి వదిలేసి ఎవ్వలకు పనికిరాని ఇలాంటి కార్యక్రమాల మీద రోడ్ల మీదకి వచ్చేసి సామాన్య ప్రజల యొక్క రక్షణకు విఘాతం కలిగిస్తూ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే చర్యలు కఠినంగానే ఉంటాయి. ఇది కూటమి ప్రభుత్వం. శాంతి భద్రతల పర్యవేక్షణ, ప్రతి ఒక్క సామాన్య పౌరుడి హక్కులు కాపాడడమే కూటమి ప్రభుత్వ లక్షణం. ఈరోజు మీరు గమనించాల, ఎంతమంది ప్రజా దర్బార్కు వస్తున్నారు, ఎంతమంది ప్రజా దర్బార్లో బీదోళ్ళు వాళ్ళకున్న మౌలిక వసతుల కల్పన గురించి కానీ, రోడ్ల గురించి కానీ, కాలువల గురించి కానీ అర్జీలు పెట్టుకొని వస్తున్నారు. సామాన్య పౌరులు, బీదోళ్ళు, హిందువులు కాదు, ముస్లింలు కాదు, క్రిస్టియన్స్, ప్రతి ఒక్క వర్గం వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క మౌలిక వసతుల కల్పన కోసం మాకు అర్జీలు ఇస్తూ ఉన్నారు. వాటిని అర్జీలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి, అధికారుల దృష్టికి తీసుకుపోయి వాటిని ఎలా సాల్వ్ చేయాలని కడప నియోజకవర్గంలో మేము అహర్నిశలు పనిచేస్తూ ఉన్నాం. ఈ పని లేని వాళ్ళకి కాఫీ బంకుల్లో, టీ బంకుల్లో కూర్చొని పొద్దున్న లేచినాళ్ళ నుంచి దుష్ప్రచారాలు, అబద్ధాలు ప్రచారం చేసుకునే వాళ్ళకి పని పాట లేకోకుండా కడప పరువును బజార్కి ఇరుస్తూ ఉంటారు. అందరూ ఉన్నారు కడపలో, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. నిన్న 2 రోజుల క్రితమే నేను వెళ్ళింది కడప నుంచి. 2 మహిళలు వచ్చినారు, అదే ఏరియా నుంచి వచ్చారు. వాళ్ళు అంతకుముందు కూడా నా దగ్గరకు వచ్చారు. అప్పుడు నేను ఎస్పీ గారిని కలిసేసి ఈ డ్రగ్స్, మత్తు ఇంజెక్షన్స్ గురించి పెద్ద ఎత్తున కంప్లైంట్ ఇచ్చి, పెద్ద ఎత్తున కడపలో రైడ్లు చేయించి, అదే విషయాన్ని నేను అసెంబ్లీలో కూడా మాట్లాడి, మనము చేసిన ఈ ప్రయత్నానికి గానే 470 మెడికల్ షాప్స్లో రాష్ట్ర వ్యాప్తంగా రైడ్ చేసి ఈరోజు అలాంటి మత్తు పదార్థాలు మెడికల్ షాప్లో దొరుక్కోకుండా పోలీసు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇలా పనిచేస్తున్నాం మనం చేయాల్సింది, మనుషులుగా పుట్టినందుకు, భగవంతుడు మనకు అవకాశం ఇచ్చినందుకు మన సమాజాన్ని మంచిగా నిర్మించుకోవడానికి మనం పనిచేయాలి. ఏ రోజన్నా వచ్చి వీళ్ళు ఈ యొక్క ప్రజా దర్బార్కి వచ్చి కూర్చుంటే ప్రజల సమస్యలు తెలుస్తాయి. ఎంతమంది వస్తున్నారు ప్రజా దర్బార్కి? వారానికి ఒకసారి పెడితే దాదాపు నిన్న 130 అప్లికేషన్స్ నేను తీసుకున్నాను ప్రజల దగ్గర నుంచి, సమస్యలు తీసుకున్నాను. పేద బీదోళ్ళు 1 సెంటు భూమి తీసుకుంటే దాడి చేస్తున్న మనుషుల మీద కంప్లైంట్ ఇస్తే వాటిని ఇమీడియట్గా సాల్వ్ చేయాలా, పేదోళ్ళకి వాళ్ళ యొక్క ఆస్తుల పరిరక్షణ ఎలా చేయాలని దాని మీద పనిచేస్తున్నాం. ఇది నా పని. ఇక్కడ గెలిపించిన ప్రజలకు నేను చేయాల్సిన సేవ ఇది. వాళ్ళకి మౌలిక వసతుల కల్పన కానీ, వచ్చిన ఆడబిడ్డకు కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చిన ఆడబిడ్డకు సాయం చేయడం కానీ. నిన్న 10వ తరగతి పరీక్షలు అయ్యాయి, చాలా పెద్ద ఎత్తున పిల్లోళ్ళు వస్తున్నారు. 570 మార్కులు వచ్చినాయి, 80 మార్కులు వచ్చినాయి. ఫీజులు కన్సెషన్ ఇవ్వండి, మాకు లెటర్లు ఇవ్వండి అని. వీటికి మనం పనిచేయాల్సింది. ఎంతమంది మహిళలు, వృద్ధులు, పేదోళ్ళు, బీదోళ్ళు, నడవలేని వాళ్ళు వచ్చి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్కు పెట్టుకుంటున్నారు. ఎప్పుడు లేదు కడప చరిత్రలో. దీన్ని మీరు హైలైట్ చేయాలా. దీని గురించి బ్యానర్లు పట్టుకొని మీరు రోడ్ల మీద తిరగాల. కడపలో ఎలా పనిచేస్తోంది ప్రభుత్వం అనే దాని మీద. ఇది మనం ఫోకస్ చేయాల్సింది. చదువుకున్న వాళ్ళము, ప్రపంచం అంటే తెలిసిన వాళ్ళము సమాజంలో మంచిని తీసుకుపోవాలి కానీ చెడును కాదు తీసుకుపోవాల్సింది. మంచిని తీసుకుపోవాలా. మన పక్కోడికి దెబ్బ తగిలిందంటే మన పక్కోడి దెబ్బ మన దెబ్బగా ఆలోచించి చాతనైతే 10 రూపాయలు సాయం చేయండి, లేకపోతే అయ్యో అని 4 మంచినీళ్ళు ఇవ్వండి, లేకపోతే ఒక మంచి మాట చెప్పండి. అంతేగాని ఒక వ్యక్తులు పోయి ఇంకో వ్యక్తులు, ఇదంతా కరెక్ట్ కాదు. దీని మీద కఠినంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మేము కూడా పని చేస్తాము. ప్రతి ఒక్కరము కడప నియోజకవర్గ శాంతి భద్రతలే ముఖ్యంగా పనిచేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను. కడప అభివృద్ధి కార్యక్రమాలు ఆగవు. మన కడప స్వచ్ఛ కడప ఆగదు. ఈరోజు మన కడప స్వచ్ఛ కడపతో పాటు శాంతి కడప కోసం కూడా మేము పని చేస్తాము. శాంతి కడప కోసం కూడా అంతే ఎత్తున
ప్రజలందరినీ సమాయత్తం చేస్తానని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు కడపలో సేవ్ కార్పొరేషన్ ప్రాపర్టీస్ అని పేరు చెప్పి ఆ యొక్క ఉద్యమం తీసుకొని ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ స్థలాలను కార్పొరేషన్ ఫెన్సింగ్ వేసి కాపాడుకుంటూ ఉంటాం. ఎప్పుడు లేదు ఈ కడపలో 20 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు 10 సంవత్సరాలు గెలిచినామని జబ్బలు తడుచుకునే వాళ్ళు చేయలేని పనులు ఈరోజు మేము చేస్తూ వస్తున్నాము. గర్వంగా చెప్తున్నా నేను. కడప నియోజకవర్గంలో కూటమికి సంబంధించిన కార్యకర్తలు అందరూ ఒక్క పైసా ప్రతిఫలం ఆశించకుండా ప్రజల కోసం పని చేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా ఈ కడప చరిత్రలో పొద్దున్న 5 గంటలకి 6 గంటలకి కూర్చొని కూటమికి సంబంధించిన కార్యకర్తలు మన కడప స్వచ్ఛ కడప అని సందులు తిరుగుతూ కాలువలు క్లీన్ చేస్తూ రోడ్లు క్లీన్ చేస్తూ ప్రజలు వచ్చి సమస్యలు చెప్తే ఆ సమస్యల్ని ఇమీడియట్గా వాళ్ళకి చేతిలో ఉంటే వాళ్ళే పరిష్కరిస్తున్నారు. వాళ్ళకు కాని విషయాలు మా నోటీస్కి వచ్చి పరిష్కరిస్తున్నారు. నేను చెప్తా ఉన్నాను, నిన్న 2 రోజుల క్రితం జరిగిన ప్రజా గ్రీవియన్స్లో 2 మహిళలు అదే అల్మాస్పేట ప్రాంతం నుంచి వచ్చారు. వాళ్ళ పిల్లలు గాంజా బారిన పడ్డారు. వాళ్ళ పిల్లలకి గాంజా ఎవరు సప్లై చేస్తున్నారో వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చి కంప్లైంట్ ఇచ్చిపోయారు. నిన్ననే 2 డేస్ బ్యాక్ ఇది ఫోటో. ఇలా నడుస్తోంది కడప. ఇది కడప. ప్రపంచానికి కడప తెలియాల్సింది ఈ విధంగా. కొంతమంది స్వార్థపరులు వాళ్ళ స్వార్థానికి చేసే పనులు, వీళ్ళందరూ కూడా అదే ప్రాంతవాసులే. వాళ్ళ ఏరియాలో కాలువను రిపేర్ చేయాలని వచ్చి చెప్పి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని ఇమ్మీడియట్గా కమిషనర్ గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని సర్వే చేయాలి, మీరు వెంటనే పోయి సైట్ విజిట్ చేయండి, ఎస్టిమేషన్ చేయండి అని చెప్పినాం. ఇంత త్వరితగతిన వచ్చిన సమస్యలు కడపలో సాల్వ్ చేస్తూ పనిచేస్తాం. భవిష్యత్తులో కూడా ఇలానే పనిచేస్తాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఏటికి చదరము బెదరము భయపడేది లేదు. కడప నియోజకవర్గ అభివృద్ధి, కడప యువతకు భవిష్యత్తు, వారి ఉపాధి అవకాశాలు, కడపలో మహిళల రక్షణ, శాంతివంతమైన కడప కోసము పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. చట్టపరంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఎవరినన్నా రెచ్చగొట్టుకుంటే చట్టం తన పని తాను చేసుకొని పోతుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరి తప్పిదం లేదు దీంట్లో. పని పాట లేని వ్యక్తులు అశాంతిని క్రియేట్ చేసేదానికి చేసిన కార్యక్రమం. ఏదైనా ప్రజల మనోభావాలు, సంస్కృతి సాంప్రదాయాలు పాటించాలనుకుంటే ఇటువంటి కార్యక్రమంగా చేయాల్సి. కడప అనేది దేశంలోనే ఒక ప్రసిద్ధమైన ప్రాంతం. ఎవరైనా ఏదన్నా మంచి కార్యక్రమం చేయాలంటే దేవుని గడప, తొలి గడప, అమీన్పేర్ దర్గా, మరియాపురం చర్చిలు కూడా వచ్చి 3 చోట్ల ప్రార్థన చేసిపోతారు. అంత మంచి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో అక్కడక్కడ కొన్ని దుష్టశక్తులు, ఎవరు ఏంటి అనేది కూడా తొందరలో తెలుస్తుంది. దీని వెనక ఎవరున్నారు కావాలని కడపలో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలా, దాని ద్వారా ప్రభుత్వం మీద బురద పడాలా, ఎమ్మెల్యే మీద బురద పడాలా, వీళ్ళ పరిపాలన సరిగ్గా లేదు అని ప్రజలకు ఒక తప్పుడు సంకేతాలు తీసుకుపోయే విధంగా పనిచేసినారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ విషయాల్లో. ముఖ్యంగా 12, 14, 15, 16 సంవత్సరాల పిల్లలందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. ఇరు వర్గాల్లో వాళ్ళ దగ్గర డ్రగ్స్ దొరికినాయి. దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది. అమాయకులైన ఇటువంటి యువకులను అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఈరోజు వాళ్ళందరూ కూడా, వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా బాధపడే పరిస్థితి వస్తాం. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. అనవసరంగా ఈ యువకులందరూ ఈరోజు ఈ దుష్టశక్తుల మత్తులో పడి ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయిపోయి జీవితాలను, బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటా ఉన్నారు. నేను అడుగుతున్నా ఇటువంటి దుష్టశక్తులను, అరాచకవాదులను, అభివృద్ధి కోసం రోడ్డు ఎక్కండి. ఒక బ్రిడ్జిలు కట్టమని రోడ్డు ఎక్కండి, శానిటేషన్ చేయమని రోడ్డు ఎక్కండి, మాకు రోడ్లు వేయమని రోడ్డు ఎక్కండి, మా ఇంటి ముందు వచ్చి అభివృద్ధి కోసం ధర్నాలు చేయండి. అది మంచి కార్యక్రమం. అటువంటి దానికి ప్రజలు సిద్ధం కావాలి. అభివృద్ధి కోసం ధర్నాలు చేయండి,
ర్యాలీలు చేయండి, అన్నీ చేయండి. అంతేగాని ఏదో దానికి పేరు ఈ పేరు పెట్టాలా, దీనికి ఈ పేరు పెట్టాలా అని చెప్పి రోడ్డెక్కి ఘర్షణలు పడి ప్రజల్లో అశాంతిని క్రియేట్ చేయడం తప్ప ఇంకోటి కాదు. దీనివల్ల కడప బ్రాండ్ ఇమేజ్ పోతుంది. ఇప్పుడిప్పుడే కడపకు ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. మన కడప, స్వచ్ఛ కడప, శాంతి కడపను కూడా ముందుకు తీసుకుపోతుంది. ఏ రోజైనా కడపలో ఉండే ప్రజలకు అరాచక శక్తులు బుగ్గవంకను క్లీన్ చేయడం చూసారా? దాన్ని క్లీన్ చేయమని ఎవరిని అడిగినారా? లాకాలే షామీరియా బ్రిడ్జిలు కట్టమని ఎప్పుడైనా అడిగినారు ఎవరన్నా? అవి అడగరు. మహిళల భద్రత కోసం ఏం చేయాలని చెప్పి ఎప్పుడన్నా అడిగినారా? గ్రీవెన్స్ పెట్టండి, ప్రజలు మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఎవరన్నా అడిగినారా? అవి అడగరు. ఇటువంటి దుష్ట శక్తులు కడపను నాశనం చేసేదానికి, కడపలో అశాంతి క్రియేట్ చేసేదానికి ఇవన్నీ చేస్తున్నారు. ఒక చెత్త కార్పొరేషన్ ఉంది మొన్నటి వరకు బాడీ. ఆ దరిద్రం పోయింది మార్చితో అనుకుంటే అటువంటి అరాచక శక్తులే దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో కడపలో ఎంతో నమ్మకంతో మా కుటుంబాన్ని గౌరవించి ఎమ్మెల్యే గెలిపించినాం. మాకు కడప ప్రజల బాగోగులు కావాలి, కడప నగర అభివృద్ధి కావాలి, కడప శాంతి కావాలా. కడప శానిటేషన్లో ఈ 2 సంవత్సరాల్లో కడప ర్యాంకింగ్ ఎక్కడొచ్చిందో పత్రికా సోదరులు కూడా ప్రెస్కు రాయాలి. 2024 మార్చి వరకు కడప ర్యాంకింగ్ ఎంత ఉంది? ఎన్క్యాప్ నిధులు అప్పుడెంత వచ్చినాయి? 26 మార్చికి కడప ర్యాంకింగ్ ఎంత ఉంది శానిటేషన్లో? 26కు ఎన్క్యాప్ నిధులు ఎంత వచ్చినాయి? ఎంత మేరకు పైకి వచ్చిందని చెప్పి దయచేసి మీడియా మిత్రులు కూడా పేపర్లో రాసి ఈ ప్రభుత్వము ఇక్కడ ఎమ్మెల్యే మేము పనిచేస్తున్న తీరును మీరు కూడా ప్రజలు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. అంతే తప్ప అరాచక శక్తులు చేసే కుట్రలో ప్రజలు భాగస్వామ్యం కావద్దు. తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అమాయకులైన మీ పిల్లలను ఈ ఉచ్చులేకి దించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడెప్పుడు వీళ్ళని దించి గాంజా మత్తులో దించి ఇటువంటి అరాచకానికి పాల్పడి వాళ్ళని కేసులు పెట్టి నాశనం చేస్తాం. నిన్న డిఐజీ గారు చెప్తున్నారు, కొంతమంది గల్ఫ్ నుంచి కూడా మతపరమైన వీడియోలు కూడా పంపించి ప్రేరేపించినారు, వాళ్ళను చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్తాను. ఈ ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే ఉండదు. చట్టం పంతాను గట్టిగా చేసుకొని పోతుంది. దయచేసి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ఎవరు కేసుల కోసం మా దగ్గరికి రావద్దండి. ఇంకొకసారి ఇటువంటి ఘటనలు జరగకూడదు. చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. అన్ని పండుగలకు పోతున్నాం మేము కూడా. పెద్ద దర్గా జరిగితే దగ్గరుండి మంచి కార్యక్రమాలు చేశాం. దేవుని కడపలో బ్రహ్మోత్సవాలు జరిగితే దగ్గరుండి కార్యక్రమాలు చేశాం. చర్చిల్లో కార్యక్రమాలు చేస్తున్నాం. మా పార్టీలో సంబంధించి అన్ని కులమతాలకు సంబంధం లేకుండా అన్ని వ్యక్తులు ఉన్నారు. అందరినీ సమానంగా చూస్తాం. ఎవరి మనసులో ఏ దేవుడు కావాలనుకుంటే ఆ దేవుడిని మీరు ప్రార్థించుకోండి, అది వ్యక్తిగతం. నేను కూడా తిరుపతికి పోతా, నా దేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి, అక్కడికి పోయి ప్రార్థన చేసుకొని వస్తా. కానీ కడపలో ఉన్నప్పుడు కూడా ఏ కార్యక్రమాలకు ప్రజలు పిలిచినా ఆ ప్రజల గౌరవార్థం మేము చర్చిలకు పోతాం, మసీదులకు పోతాం, దేవాలయాలకు పోతాం, వస్తూ ఉంటాం. అంతే తప్ప ఇటువంటి అరాచక శక్తులను ఉక్కుపాదంతో అణిచివేస్తాం. దీంట్లో రాజీ పడే ప్రసక్తే ఉండదు. కుట్రదారులు ఎవరున్నారో కూడా తెలుస్తాం. దీని వెనక కుట్రదారులు కూడా ఉన్నారు. కేవలం కడపలో అశాంతిని క్రియేట్ చేసేదానికి కొంతమంది కుట్రదారులు తయారైనారు. వాళ్ళ కుట్రలు కూడా పోలీసులు తొందరలో బయటికి తెస్తారు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది దీని మీద. ఎక్కడ ఎవరు ఏ దానికి పేరు పెట్టాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రోడ్డెక్కి ప్రజలు డిమాండ్ చేస్తే జరగవు అవి. రోడ్డు ఎక్కుతానే ప్రజలు మాకు ఇది కావాలంటే ఇది, అది కావాలంటే అది చేసేదానికి ఇక్కడ ఒక చట్టం ఉంది, ప్రభుత్వం ఉంది, రాజ్యాంగం ఉంది, కలెక్టరేట్ ఉంది. కలెక్టరేట్కు నా పేరు పెట్టమంటే పెట్టేస్తారా? దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏదైనా
ఎక్కడైనా ప్రజలు మాత్రం నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న నగర ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు, తల్లిదండ్రులకు, ఇటువంటి అరాచక శక్తుల ఉచ్చులో మీరు పడద్దండి, జాగ్రత్తగా ఉండండి. దీని వెనక ఒక అశాంతిని క్రియేట్ చేసేదానికి ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్ర కూడా తొందరలో బయటికి తెస్తాం. ఎవరు దీని వెనకున్నారని సాక్ష్యాధారాలతో సహా తీసుకొస్తాం. ఎవరిని ఉపేక్షించే పరిస్థితి ప్రసక్తే లేదు. మా ధ్యేయమంతా మన కడప, స్వచ్ఛ కడప, అభివృద్ధి కడప, శాంతి కడప. శానిటేషన్ ఒకసారి చూడండి, ఎంత బ్రహ్మాండంగా కార్పొరేషన్ వాళ్ళు పనిచేస్తున్నారు. నిన్న చాలామంది గాయాలైనాయి. శాంతిని క్రియేట్ చేసేదానికి మనకు రక్షణగా ఉన్న పోలీసులు కూడా, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజుకు నిన్న గాయాలు జరిగినాయి. మనకు రక్షించాల్సిన పోలీసులు మనం కొట్టుకుంటా ఉంటే మనల్ని ఎవరు రక్షిస్తారు? ఎలక్షన్ల ముందు కూడా 2023లో అనుకుంటా ఒక సబ్ ఇన్స్పెక్టర్ను, కానిస్టేబుల్ను కొట్టారు. చట్టం మీదికి పోతే చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో ఇంటెలిజెన్స్ ఏడీజీ కానీ, ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు కూడా పూర్తిస్థాయి రివ్యూ చేసినారు. ఇంకొకసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ప్రజాప్రతినిధిగా, పార్టీ ప్రతినిధులుగా చెప్తున్నాం, కడపలో శాంతిని నెలకొల్పి అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దడమే మా ధ్యేయం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలా. ఈ ఘటనను బాధపడుతున్నాం, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సమసమాజ స్థాపనే ధ్యేయంగా పనిచేస్తాం. అదేవిధంగా ఒక పీస్ కమిటీ ఏర్పాటు చేస్తాం. అటువైపు ఇటువైపు కూడా ఒక శాంతియుతమైన, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం. మేము అదే చెప్పింది, అమాయకులమైన యువకులను వాళ్ళందరినీ కూడా ఈ ఉచ్చులో దింపి, రొంపులో దింపి, గాంజా ఇచ్చి, ఇంకోటి ఇచ్చి వాళ్ళని నాశనం చేసినారు. ఈ ఘటన వెనక ఉన్న నిజమైన కుట్రదారులను తొందరలో బయటికి తీస్తాం. అమాయకులైన వాళ్ళకి బావిలో దుంకమంటే దూకుతారా? దూకకూడదు కదా, తెలుసు కదా బావిలో దూకితే పానం పోతుందని. కాబట్టి ప్రజలు కూడా విజ్ఞతతో వ్యవహరించి, ఇది వీళ్ళు చెప్పే మనుషులు మనకు మంచి చెప్తున్నారా, చెడు చెప్తున్నారా, వీళ్ళు చెప్పిన కార్యక్రమం చేస్తే మన భవిష్యత్తు ఏమవుతుంది, రేపు మనకు ఏమన్నా అయితే మన కుటుంబాల పరిస్థితి ఏంది, ఆ కుటుంబ పెద్దకైపోతే ఏమన్నా అయితే ఆ కుటుంబంలోని భార్య పిల్లల్ని ఎవరు సాకుతారనేది ఆ కుటుంబంలోని వ్యక్తులు ఆలోచించుకోవాలా. చెప్పేవాడు చాలా చెప్తాడు, ఆయనకు పోయేదేముంది, ఎంతమంది చెప్పిన వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, ఎంతమంది అమాయకులకు దెబ్బలు తగిలినాయి అనేది ప్రజలు గమనించుకోవాలా. ఇక భవిష్యత్తులో ఇలా రెచ్చగొట్టి నీకు ఒక ప్యాకెట్ గాంజా ఇస్తాను, నీకు మత్తు ఇంజెక్షన్ ఇస్తాను అనుకున్న వాళ్ళకి వాళ్ళే సమాధానం చెప్పాలా. పోలీసు దగ్గర దొరికిన వాళ్ళ దగ్గర దొరికింది, పోలీసులు తెలుస్తారు. వర్గాలకు మమ్మల్ని కలపొద్దండి. మాకు కడప ప్రజలు కావాలా.